హలో అండి, అందరికీ నమస్కారం. ఒకసారి ఇల్లు మారాలంటే మనం ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం కదా. అలానే మేము కూడా మరో ఇంటికి చేంజ్ అవుతున్నప్పుడు మనకి ఇది సెట్ అవుతుందా లేదా అనేసి చాలా ఆలోచించి కొన్ని రోజుల పాటు దాన్ని వెతికి ఇంకో అద్దె ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యామండి. కాకపోతే అక్కడ ఇల్లు ఓనర్స్ అన్నీ కూడా బాగున్నాయి. అమ్మయ్య, మంచి హౌస్ దొరికింది అని అనుకునే లోపు మళ్ళీ ఇంకో ఇంటికి మారాల్సి వచ్చింది. సో ముందున్న ఇంట్లో చాలా త్వరగా వెకేట్ చేయాల్సి వచ్చిందండి. సో ఇప్పుడు ఇల్లు మారాక నేను ఈ ఇంటికి కొన్ని క్లీనింగ్ ప్రోడక్ట్స్ అయితే అవసరం అవుతాయి అని ఆర్డర్ చేసుకున్నానండి. వాటితో పాటుగా నేను ముందు నుంచి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్న వస్తువులు కూడా తీసుకున్నాను. ఇవైతే నేను అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ అవుతాయని వీడియోలో చూద్దామండి. అయితే ఇవి మీకు ఈ ప్రోడక్ట్స్ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడొచ్చండి. ఇవి అయితే ఆన్లైన్లో తీసుకోవడం వలన ఏమైనా డ్యామేజ్ లాంటివి ఉన్నాయేమో అని వాటిని అయితే ఓపెన్ చేసి మళ్ళీ నేను మీకు చూపించడం కోసం ఆ ప్యాకింగ్ని అలానే ఉంచానండి. సో ముందుగా అయితే ఈ బాక్స్లో ఏముందో చూద్దామండి. ఇప్పుడు వర్షాకాలం కదండి, అలాగే మరోవైపు ఎండలు కూడా బాగా ఉన్నాయి కదా, అందుకని ఒక అంబ్రెల్లా అయితే ఆర్డర్ పెట్టాను. ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. ఇందులో కొత్త ఫీచర్స్ ఏమి లేవండి. మనం రెగ్యులర్గా యూస్ చేసే అంబ్రెల్లా లాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక బటన్ అయితే బాగా నచ్చింది నాకు. మనం ఓపెన్ చేయడానికంటూ స్పెషల్గా ఏం లేదు, బట్ ఇన్సైడ్ మనం ఓపెన్ చేయడానికి ఒక బటన్ అయితే ఉంది. అది చాలా స్మూత్గా అయితే వర్క్ అవుతుందండి. అంబ్రెల్లా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో వెయిట్ కూడా మరీ తక్కువ లేదు, అలానే ఎక్కువ లేదు, మీడియంగా ఉందండి. ఇంకా ఇలా ఫోల్డ్ చేసి ఇలా చిన్న ప్యాక్లో పెట్టుకొని మనం ఈజీగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి అయితే వీలుగా ఉందండి. ఇది వచ్చేసి 3 folds అంబ్రెల్లా అండి. సో మనం ఫోల్డ్ చేస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంది. నాకైతే క్వాలిటీ వైజ్ కూడా బాగా అనిపిస్తుంది. మీరు ఏమైనా ఇలా పర్చేస్ చేయాలనుకుంటే ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూసేయండి. సో మళ్ళీ ఈ విధంగా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం ఈ చిన్న కవర్లో అయితే ప్యాక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంకో బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇది ఎందుకు తీసుకున్నానంటే వాష్రూమ్ వాల్స్ని క్లీన్ చేయాలి అనేది ఇది తీసుకున్నాను. ఇదైతే మల్టీపర్పస్గా యూజ్ అవుతుందండి. ఏంటంటే ఇది మనం క్లీన్ చేసి రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ని రిమూవ్ చేయడానికి కూడా ఇంకో సైడ్ ఇలా ఇచ్చారు. సో దీన్నైతే ఈ ఎక్స్టెన్షన్ కోసం ఇలా ఇంకొక రాడ్ కూడా ఇచ్చారు. మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇది అన్ని వైపులా రొటేట్ అవుతుందండి. మనం కార్నర్స్ అలానే డోర్స్ మధ్యలో ఏదైనా ఉన్న చిన్న సందుల్లో ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుందండి. నేను దీన్ని చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే కుదిరిందండి. ఇదైతే నేను యూస్ చేశాకనే ఈ వీడియో అయితే చేశాను. దీనికి ఒక చిన్న హోల్డర్ కూడా ఇచ్చారు, ఇది ఇలాగా ఫిక్స్ చేసి పెట్టుకోవడానికి. సో ఇదైతే బాగా యూజ్ అయిందండి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయగలరండి. ఇప్పుడు ఇంకో ప్యాక్ ఓపెన్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి హ్యాండ్ గ్లౌస్ అండి. కిచెన్ ఇంకా వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికని నేను ఇవి అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. అలాగే మనం గార్డెనింగ్ పనులు ఏమైనా చేసుకునేటప్పుడు కూడా యూజ్ అవుతాయని ఇవి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 2 pairs అయితే ఒక ప్యాక్లో వచ్చాయండి. క్వాలిటీ వైజ్ కూడా బాగుందండి. సో ఇవి 2 different డిజైన్స్లో అయితే వచ్చాయండి. ఇదైతే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అండి. నేను ఫస్ట్ టైం అయితే ఇది తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ చాలా రివ్యూస్ని చూసి దీన్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఈ స్మెల్ కూడా బాగుందండి. మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ ఉంది, ఒకసారి చూడగలరండి. ఇక ఇది వచ్చేసి కిచెన్ క్లీనింగ్ కోసం తీసుకున్నానండి. కిచెన్లో మనం క్లీన్ చేసుకునేటప్పుడు కిచెన్ ఫ్లోర్ పై పడిన వాటర్ కానీ ఈజీగా రిమూవ్ చేసేందుకోసం ఇదైతే ఈ ప్రోడక్ట్ని తీసుకున్నానండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది వెయిట్ కూడా చాలా తక్కువగా ఉందండి. ఇంకా ఈ ప్యాక్లో ఏముందంటే నేను చాలా రోజుల నుంచి ఇది తీసుకోవాలి అనుకున్నాను. అవేంటంటే ఇడ్లీ క్లాత్స్ అండి. ఈ ప్యాకెట్లో మొత్తం 6 క్లాత్స్ అయితే వచ్చాయి. వాటితో పాటు ఒకటి కాంప్లిమెంటరీ క్లాత్ కూడా ఇచ్చారండి.
చాలా రోజుల నుండి ఇవి తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇన్ని రోజులకైతే కుదిరింది. వీటిని ఒకసారి అయితే యూస్ చేశానండి. నాకైతే బాగా అనిపించింది. సో ఈ ఫస్ట్ టైం నేను ఈ క్లాత్ ఇడ్లీని కూడా చేయటం నాకైతే బాగా వచ్చాయండి. మీరు కూడా ఇలా తీసుకోవాలనుకుంటే లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో చూడగలరండి. ఇక ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా యూజ్ అవుతుందండి. మేము చేంజ్ అయిన ఇంటి ముందర కాస్త ప్లేస్ ఎక్కువగానే ఉంది. సో ఇదైతే బయట క్లీన్ చేసుకోవటానికి బాగుంటుందని ఆర్డర్ చేశాను. నాకైతే చాలా యూజ్ఫుల్గా ఉందండి. అలాగే మనం దీన్ని ఇంట్లో వాష్రూమ్లో క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. దీన్ని ఇంకా సైజు పెంచుకోవటానికి ఇలా ఎక్స్ట్రా ఒక రాడ్ అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చండి. దీన్ని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు మనము. అలాగే ఈజీగా మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇదైతే మనకి ఏ వైపు కావాలన్నా రొటేట్ అవుతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే. అలాగే దీన్ని మనం పట్టుకోవటానికి హ్యాండిల్ దగ్గర స్మూత్గా ఉండే ఒక రబ్బర్ టెక్స్చర్ అయితే ఉందండి. చాలా బాగుంది. ఇది మీకు నాకైతే స్ట్రాంగ్గానే అనిపిస్తోంది. అలాగే ఒక చీపురు ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇంకా ఈ ప్యాక్లో అయితే 2 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. వీటిని నేను టాయిలెట్ క్లీన్ చేసుకోవటానికని ఆర్డర్ చేశాను. ఇవి సింగిల్ బ్రష్ కంటే నాకు ఇలా కాంబినేషన్లోనే బడ్జెట్ వైజ్ బాగా అనిపించింది. వీటిని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చండి. అలాగే వీటిని హ్యాంగ్ చేసుకోవడానికి ఒక చిన్న హోల్డర్ కూడా ఇచ్చారండి. ఇంకా వీటితో పాటు కాస్త స్మూత్గా ఉండే స్లిప్పర్స్ కావాలి అని నేను ఇవి ఆర్డర్ చేశానండి. ఇవి కూడా నేను రివ్యూస్ని బట్టి వీటిని ఆర్డర్ పెట్టాను. చాలా స్మూత్గా ఉన్నాయి, కంఫర్ట్గా కూడా ఉన్నాయండి. ఫస్ట్ 2 డేస్ కాస్త ఇబ్బందిగా అనిపించింది. తర్వాత నాకు చాలా కంఫర్టబుల్గానే అనిపిస్తున్నాయండి. చాలా స్మూత్గా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి వాల్ మౌంట్ స్టాండ్ అండి. టీవీ వాల్కి ఫిక్స్ చేసుకోవడానికి అయితే ఇది ఆర్డర్ పెట్టుకున్నాము. ఏంటంటే మేము ఇప్పుడు చేంజ్ అయిన హౌస్లో వాల్కి ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది టీవీని. సో ఇంతవరకు ఇది అవసరం రాలేదు. మనం టీవీ కొనేటప్పుడు వాళ్ళు ఇస్తారు, బట్ నేను అది ఎక్కడో మిస్ చేశానండి. సో అందుకోసం మళ్ళీ దీన్ని ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదైతే నేను 55 ఇంచెస్ వరకు యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను. మరి ఇది ఎలా ఫిట్ అవుతుందో అనేది చూడాలండి. ఇది ఫిక్స్ చేసేటప్పుడు ఎలా ఫిక్స్ చేయాలి అనేది వీడియో అయితే చేసి పెడతానండి. ఇంకా ఈ కవర్లో ఉన్నదైతే ఇది వచ్చేసి వైట్ సిమెంట్ అండి. ఇక్కడ కొంచెం డోర్స్ దగ్గర చిన్న గ్యాప్ లాగా అనిపించి నేను ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. మళ్ళీ ఈ కాక్రోచ్లు అలాంటివి ఏం రాకుండా ఈ వైట్ సిమెంట్ అప్లై చేయాలి అనేసి నేను ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎక్కడైనా చిన్న చిన్న హోల్స్ లాగా వాష్రూమ్లో గ్యాప్స్ ఉన్నా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇవండి నేను ఆన్లైన్లో తీసుకున్న వస్తువులు. వీటిలో మీకు ఏవైనా యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తే వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాటిపైన క్లిక్ చేస్తే మీరు ఈజీగా బై చేసుకోవచ్చు. వాటితో పాటు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ఒక ఐటమ్ ఏంటంటే మెయిన్ డోర్కి నేను ఇది దోమలు రాకుండా ఈ నెట్ అయితే తీసుకున్నానండి. ఇది ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని ఫిక్స్ చేసుకోవటానికి మనం సైజ్ వైజ్ మనమైతే ఆర్డర్ చేసుకోవాలి. మన డోర్ లెంత్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనమైతే ఆర్డర్ చేసుకోవాలి. నేనైతే ముందుగా టేప్తో ఒకసారి ఈ డోర్ లెంత్ని చెక్ చేసి తర్వాత అయితే ఆర్డర్ చేశానండి. నాకు ఇది ఖచ్చితంగా ఈ డోర్కి ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ మనకైతే ఒక టేప్ ఇస్తారు. ఫస్ట్ అయితే మనము డోర్ని మనం ఎక్కడ ఫిక్స్ చేయాలి అనుకుంటున్నాము, ఏ డోర్కి ఫిక్స్ చేయాలనుకుంటున్నాము దాన్ని ముందుగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ వైట్ దాన్ని ముందే రిమూవ్ చేసి ఫిక్స్ చేసామనుకోండి అటు ఇటుగా పోతుంది. సో మనమైతే ముందు లెంత్ కరెక్ట్గా చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం ఈ వైట్ పేపర్ని రిమూవ్ చేస్తూ ఉన్నాము అంటే ఈజీగా స్టిక్ అవుతుంది. ఒక సైడ్ దాన్ని రిమూవ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిక్ చేసుకున్నాం అనుకోండి
మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ప్లేస్లో అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ కూడా తీసి పెట్టుకోవచ్చు, బట్ ఫస్ట్ ఫిక్స్ చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, మళ్ళీ మళ్ళీ తీసి పెడితే అది మళ్ళీ సరిగ్గా ఫిక్స్ అవ్వదండి. సో ఈ విధంగా అయితే నేను దీన్ని స్టిక్ చేశానండి. ఫస్ట్ అయితే నేను డోర్కి ఎక్కడైతే నేను నెట్ పెట్టాలి అనుకుంటున్నానో అక్కడైతే నీట్గా క్లీన్ చేసి ఇది స్టిక్ చేస్తున్నాను. మనం దీన్ని డైరెక్ట్గా ముందు నెట్ని ఫ్లోర్ పైన మనం బాగా పరిచి దానికి ఇది ముందుగా నెట్కి ఫిక్స్ చేసి మళ్ళీ డోర్కి డైరెక్ట్గా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఆ ప్రాసెస్ కంటే ఇదే చాలా ఈజీ అనిపిస్తోంది. మనకి ఈ టేప్ వచ్చేసి మనం ఆర్డర్ చేసిన లెంత్ కంటే కాస్త ఎక్కువగానే ఇస్తారు. సో మీరు దాన్ని బట్టి దాన్ని కట్ చేసుకోవచ్చండి. ఇదైతే సైడ్కి పెట్టే టేప్ అయితే కాస్త సైజు చిన్నగా ఉంటుంది, పైన పెట్టేదైతే కాస్త పెద్దగా ఉంటుందండి. ఇది కూడా సేమ్ ఆ ప్లాస్టర్ రిమూవ్ చేసుకుని ఆ ప్లాస్టర్ పెట్టేటప్పుడు ఆ వైట్ పేపర్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేసుకుంటూ ఫిక్స్ చేసుకోవాలండి. దీన్ని కూడా సేమ్ అదే విధంగా 2 సైడ్స్ అయితే నేను ఫిక్స్ చేశానండి. ఈ విధంగా 2 సైడ్స్ అయితే నేను ఈ స్టిక్కర్ని అయితే పెట్టానండి. ఈ ఎక్స్ట్రా ఉండే వాటిని మనం కట్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనకు కొన్ని పిన్స్ కూడా ఇచ్చారండి. ఏంటంటే ఆ స్టిక్కర్ రిమూవ్ అవ్వకుండా మనం దాన్ని స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పిన్స్ మనం అక్కడ పెట్టొచ్చండి. కాకపోతే నాకు అవసరం లేదనిపించింది. మనకి అవసరం అనిపిస్తే వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను కదా, వాళ్ళైతే ఈ విధంగా చూపిస్తున్నారండి. ఆ విధంగా మనమైతే పిన్స్ని పెట్టుకోవచ్చు. అవి మళ్ళీ ఆ స్టిక్కర్ పైకి లేవకుండా వాటిని స్ట్రాంగ్గా ఉండేందుకు ఇవైతే ఇచ్చారు. ఇప్పుడు ఈ స్టిక్కర్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఈ నెట్కి వచ్చేసి మనం ఇది జస్ట్ అంటించుకోవటమే. ఫస్ట్ మిడిల్లో ఎక్కడుంది దాన్ని మార్క్ చేసుకొని మనం అలాగా స్టిక్ చేసామంటే చాలా ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకుని మళ్ళీ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అండి. ఈజీగా రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో దీన్ని అయితే ఈ విధంగా ఫిట్ చేస్తున్నాను. బట్ మనం ఎగ్జాక్ట్గా డోర్ సైజ్ మెజర్ చేసుకున్నామంటే మనకు చాలా బాగుంటుంది. మరి పెద్దగా అయినా కూడా ఇది అంత యూజ్ అవ్వదు, అలానే చిన్నగా అయినా సరిపోదు కదండి. ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడగలరండి. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ నెట్ అండి. మనం ఈజీగా ఓపెన్ చేయొచ్చు, అదంతకదే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మనం వెళ్ళేటప్పుడు మనం ఇంకా ఓపెన్ చేయొచ్చు ఈజీగా, మళ్ళీ మనం అవుట్ వస్తూనే ఆర్ ఇన్ వెళ్తూనే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఈ మిడిల్లో అంతా మ్యాగ్నెట్ ఇచ్చారు. సో ఇదండి నేను ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ అయితే అన్నీ బాగున్నాయండి. నేను పెట్టిన బడ్జెట్కి వర్త్ అనిపించింది. మీకు ఏమైనా కావాలనుకుంటే వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయగలరండి. థ్యాంక్ యూ.